లారీ పక్క నుంచి అక్కడి నుంచి ఒక అనిమల్. హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్. చాలా మంది కొందరు అడుగుతున్నారు, అన్న ఎందుకన్నా కొన్ని అంటే నేను ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటాను, అది షార్ట్ వీడియోనో లెంత్ వీడియో నాకు తోచింది నేను వర్క్ చేసుకుంటూ మిగిలిన టైంలో ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటాను. చాలా మంది ఇప్పుడు ఏమైంది ఒక 1 month నుంచి ఏ వీడియోస్ పెట్టట్లేదు, అసలు ఏమైంది అని అవి అడుగుతున్నారు. వాళ్ళందరికీ ఆన్సర్ చేద్దాం, వాళ్ళందరికీ కాదు, నన్ను ఏదో కొంతమంది లైక్ చేస్తుంటారు, వాళ్ళకి ఆన్సర్ చేద్దామని చెప్పే వీడియో తీస్తున్నాను. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే నాకు ఒక 1 month బ్యాక్ నేను ఎలా ఉన్నాను, ఇప్పుడు నా సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎందుకు నేను వీడియోస్ పెట్టలేకపోయింది, అన్నిటికీ కారణం ఏం జరిగింది, అవన్నీ మీతో షేర్ చేసుకోవడానికే వీడియో. ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు ఏమైంది, ఎందుకు పెట్టట్లేదు వీడియోస్, ఏమైనా ప్రాబ్లం అయిందా, ఇంకేదైనా అయిందని అడుగుతున్నారు. అంటే అందరికీ ఆన్సర్ చేయాలి కదా, అంటే ఒక్కొక్కరికి కామెంట్లు ప్లస్ ఫ్రెండ్స్ అడుగుతున్నారు, కొంతమంది తెలియని వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళందరికీ ఆన్సర్ చేయాలి కదా. ఎలాగో నేను ప్రతిదీ నేను మీతో షేర్ చేసుకుంటాను కాబట్టి ఇది కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఈరోజు నేను వీడియో తీస్తున్నాను. అది ఎందుకు పెట్టట్లేదు దాని గురించి తెలుసుకుని 1 month 15 days బ్యాక్ నాకు ఏం జరిగిందంటే, దాని ముందు వీడియో సరిగ్గా పెట్టలేదు, ఎందుకంటే కొన్ని ఇంట్లో హోమ్ వర్క్స్ ఉన్నాయి, ఇల్లు చేంజ్ అవుతున్నాయి, అవన్నీ జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు వీడియో సరిగ్గా పెట్టలేకపోయాను. ఒక 15 days బ్యాక్ మన తిరుపతిలో మన 2 రోజులు బాగా వర్షాలు పడ్డాయి కదా, చూస్తున్నారు మీరే, బాగా వర్షాలు పడి తుఫాన్ అంతా వచ్చి చాలా రోడ్స్ అంతా బురద ఆడుతున్నాయి కదా. ఆ టైంలో నాకు చిన్న ఒక యాక్సిడెంట్ జరిగింది. చిన్న యాక్సిడెంట్ అంటే మీకు అందరూ తెలుసు, నేను ఓలా అన్న కొత్త వెహికల్ కొన్నాను కదా, ఆ వెహికల్లో వెళ్తుంటే చిన్న యాక్సిడెంట్ జరిగింది. దానివల్ల కొంచెం చిన్న ఫ్రాక్చర్స్ అయినాయి. దానివల్ల నేను కొంచెం రెస్ట్ తీసుకుని 15 days రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది కాబట్టి బయటకు వచ్చి అసలు ఏం జరిగిందో చెప్తున్నాను. అది కూడా కొంతమంది తెలుసున్నారు, కొంతమందికి యాక్సిడెంట్ తెలిసి ఇంటికి వచ్చి మాట్లాడినారు, నా ఫ్రెండ్స్ వచ్చి నాకు కలిశారు, మా సార్ వాళ్ళు నాకు బాగా సపోర్ట్ చేసి అందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్, నాకు కేర్ తీసుకున్నందరికీ. ప్లస్ అసలు చాలా మంది అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు పడ్డామంటే, నేను నైట్ షిఫ్ట్ డ్యూటీకి వెళ్తూ ఉన్నాను. కొంచెం అప్పటికే వాహనాలు తగ్గి కొంచెం అంతా రోడ్లు అంతా వెట్టుగా బురదగా ఉన్నాయి. నేను నైట్ షిఫ్ట్ చూసుకొని డ్యూటీకి వెళ్తూ ఉన్నాను. మాకు రేణిగుంట నుంచి మేము ఎయిర్పోర్ట్ దగ్గర వెళ్తుంటే ఇక్కడ తప్పు నాదని ఏం చెప్పట్లేదు, ప్లస్ జరిగిపోయింది అంటే అది ఆ టైంకి అలా జరగాలి కాబట్టి జరిగింది. అది నేను స్పీడ్గా పోతున్నా, స్లోగా పోతున్నా, ఆ ఒక్క వెదర్ కండిషన్ చాలా డిపెండ్ అయి ఉంటాయి. నేను రెగ్యులర్గా ప్రతిసారి నేను డ్యూటీకి వెళ్ళే టైమే నేను డ్యూటీకి వెళ్తున్నాను, ప్రాబ్లం లేదు, నార్మల్గా వెళ్తున్నాను. మేము బేసిక్గా ఎక్కువ స్పీడ్ కూడా పోను, ఒక 45 అట్లా పోతాను, సాల్వ్ పోతున్నాను. నేను ఇక్కడ నుంచి మా కంపెనీకి వెళ్ళే రోడ్లో ఏమైందంటే, ఒక పక్కన లారీస్ అన్ని స్టాప్ చేస్తున్నాయి. నేను లారీ పక్కన నుంచి వేరే ఒక కుక్క అడ్డం వచ్చేసింది. అది నార్మల్గా అది రావట్లేదు, నార్మల్గా అది వచ్చి ఆ వెహికల్ కట్టుపక్కడింది, లారీ కింద నుంచి అది చక్కగా రోడ్డు మీదకి వచ్చి నేను దాన్ని గుద్దేస్తానేమో, అంటే దాన్ని గుద్దినా దాన్ని తొక్కేసి పడిపోతానేమో అనుకో నేనేం చేశాను అంటే బ్రేక్ కొట్టిన వెంటనే కింద ఆల్రెడీ వర్షం పడి రోడ్లంతా బురదగా ఉన్నాయి, వెట్టుగా ఉంది కాబట్టి టక్కన స్కిడ్ అయింది. వన్స్ నేను స్కిడ్ అయ్యి ఎప్పుడైతే కింద పడిపోయానో, నేను ఇంకొక ఏం చేశానంటే, నా మొబైల్లో ఛార్జింగ్ 40% ఉంది కదా, నా వెహికల్కి అలాగే ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా, దానికి నేను ఛార్జింగ్ పోర్ట్ కనెక్ట్ చేసి ముందర పౌచ్లో మొబైల్ పెట్టుకొని వెళ్తూ ఉన్నాను. సరే డ్యూటీకి వెళ్ళేదాకైనా కొంచెమే ఛార్జ్ అవుతుంది కదా అని నా ఉద్దేశంలో, అంటే నాకు తెలియదు కదా ఇట్లా పడిపోతానని చెప్పి. ఎప్పుడైతే ఆ కుక్కటం వచ్చి నేను బ్రేక్ కొట్టానో, కింద ఉన్న బురద అందులో అంతా వెట్టుగా మట్టి అంతా ఇసుక ఉందిగా, ఇసుకలో నేను జార్ స్కిడ్ అయ్యి బండి ఓవర్గేమ్ పడ్డాను. ఆ బండి వెహికల్ వచ్చి నా మీద పడింది కాబట్టి నాకు కొంచెం కాలుకి, ఫేస్కి ఇక్కడంతా కొంచెం ఫ్రాక్చర్స్, అంటే చిన్న దెబ్బలు తగిలాయి. ఎప్పుడైతే నా వెహికల్ పడింది, అక్కడ ఉన్న చుట్టుపక్కల లారీ వాళ్ళు వచ్చి టక్కన నా వెహికల్ని పైకి లేపి సైడ్ స్టాండ్ చేశాను. నాకు ఫస్ట్ పడవండి ఇక్కడ కొంచెం ఫేస్ దగ్గర తెలియదు కానీ నాకు కొంచెం హెడేక్ కనిపి ఇట్లా చూసి నేను నా ఫోన్ తీసుకుని ఇంటికి ఫోన్ చేద్దాను. ఫోన్ అయిన లోపల ముందు ఉన్న పౌచ్లో మొబైల్ లేదు, అయితే బ్లాంక్ అయిపోయింది. నేను కింద పడ్డాను, సరే లేసాను, ఒక 3 minutes 4 minutes గ్యాప్ ఇచ్చి, అంటే లేచి కొంచెం అట్లా పక్కన కూర్చున్నాను, మళ్ళీ లేచి అట్లా మొబైల్ అడిగేలోపు అక్కడ మొబైల్ ఏం లేదన్నాడు. అంటే ఏంటంటే ఆ టైంలో నేను లేపని ఏ లారీ వాళ్ళు ఎవరో మొబైల్ తీసుకెళ్ళి, ఎందుకంటే నేను మొబైల్ ఛార్జింగ్ కనెక్ట్ చేస్తున్నాను కాబట్టి ఆ ఛార్జర్తో పాటు మొబైల్ని తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు నాకు ఇంకొక మెయిన్ ఏమంటే, దాంట్లోనే అంటే నేను కంపెనీకి ఫోన్ చేయాలని ఇంకొకరికి ఫోన్ చేసి నెంబర్స్ దాంట్లో సేవ్ చేసినాయి. సరే ఇట్లా జరిగిపోయింది కదా కొంచెం ఇంకా మనం ఏం చేయడానికి ఏం లేదు, ఎందుకంటే అప్పటికి నేను వేరే వాళ్ళ మొబైల్ తీసుకున్న మొబైల్ కాల్స్ అప్పటికే నా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చి, అంటే 100% మొబైల్ కింద పడిన వెంటనే స్విచ్ ఆఫ్ అయ్యేదానికి ఛాన్సే లేదు. కానీ ఎవరో వాంటెడ్గా మొబైల్ కింద పడినప్పుడు లేదా అక్కడ నుంచి ఎత్తుకునేసి దాన్ని స్విచ్ ఆఫ్ చేసేసి మొబైల్ తీసుకుని అక్కడ నుంచి స్లోగా ఇంటికి వచ్చేసి నేను వేరే నెంబర్ నుంచి ఇన్ఫార్మ్ చేశాను ఇట్లా కంపెనీకి అందరికి. ఈ విధంగా జరిగిన వల్ల నా మొబైల్ మిస్ అయిపోయింది. కొంచెం డిప్రెషన్కి వెళ్ళిన మొబైల్, ఎందుకంటే ఆ మొబైల్ ఈఎంఐలో కొన్నాను, ఆ మొబైల్కి ఈఎంఐ కట్టాలి, ఆ మొబైల్ అల్లి కొంచెం
ట్రాకింగ్ కేసు పెట్టినాను, అది ట్రాక్ జరుగుతుంది. ప్లస్ ఆ మొబైల్ పోయింది, బండికి డ్యామేజ్ అయింది, నాకు కొంచెం డ్యామేజ్ అయింది. నాకు అర్థం కావట్లా ఎన్ని జరిగిపోయినాయి, టైం బాగాలేదు. అది కొత్త వెహికల్ కదా, మొన్నే పూజ జరిగింది, తీసుకొచ్చి పెట్టాను. కొంతమంది దిష్టి తగిలింది, కొంతమంది స్పీడ్గా వచ్చామని, ఒక్కొక్కరు ఒకలా మాట్లాడుతారు. నాకు తెలుసు కదా ఎలా పోయి, నేను నార్మల్గా డైలీ పోయేట్లే నేను పోయాను. కానీ ఆ రోజు సిచ్యువేషన్ అలా జరిగిపోయిన తర్వాత 100 మంది 100 రకాలుగా మాట్లాడారు. కాబట్టి నేను ఎవరిని తప్పనట్లేదు, నాది తప్పనట్లేదు, నాకు అడ్డం కుక్కది తప్పనట్లేదు. ఆ సిచ్యువేషన్ అలా జరిగింది. కాబట్టి అందువల్ల నేను లాస్ట్ 1 మంత్ నుంచి ఒక 25 days నుంచి వీడియోస్ సరిగా పెట్టలేకపోతాను. ఇప్పుడు కొంచెం రికవర్ అయ్యేసి నేను డ్యూటీస్కి వెళ్తున్నాను, నాకు ఒకసారి నేను చేసుకుంటున్నాను. కాబట్టి ఇంకా నేను వీడియోస్ పెట్టడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ నాకు జరిగింది. చాలామందికి తెలియదు. ఇంకొకటి ఏమంటే నా ఫ్రెండ్స్లోనే చాలామందికి నేను చెప్పలేదు, ప్లస్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామందికి తెలియదు. చెప్పి వాళ్ళని బాధ పెట్టి మళ్ళీ ఇంటికి వచ్చి ఏం జరిగింది, అది జరిగింది, జాగ్రత్త కదా అని చెప్పి ఎందుకు వాళ్ళని బాధ పెట్టాలని చెప్పి నేను ఎవరికి కూడా చెప్పలేదు. కానీ మీరు చాలామంది కదా, కొంతమంది అడుగుతున్నారు ఏం జరిగింది కదా. ప్లస్ నేను దీని ముందు ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టి నాకు ఫేస్ మీద కొంచెం స్క్రాచెస్ అవన్నీ చాలామంది ఏం మొహం అంతా అలా ఉంది, స్క్రాచెస్ ఏం జరిగింది, పడ్డావా, ఏమైంది, గొడవ అయింది, ఎవరినో కొట్టుకున్నారా, అవి ఇవి అడుగుతున్నారని చెప్పి నేను ఈ వీడియో పెడితే అందరికీ ఒక క్లారిటీ వస్తుందని చెప్పి పెట్టాను ఫ్రెండ్స్. ఇది సింపతి కోసం అయితే కాదు, మీకు తెలియాలి కాబట్టి నేను అన్నీ మీకు చెప్పుకుంటున్నాను. కాబట్టి ఇది కూడా మీకు చెప్పాలి కాబట్టి వీడియో తీశాను. ఇది ఫ్రెండ్స్ జరిగింది. ఇంకా నుంచి మన దాంట్లో మ్యాక్సిమం వీడియోస్ అన్ని మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను. ప్లస్ నా వర్క్స్ చూసుకుంటా, నేను నా డ్యూటీలన్నీ చూసుకుంటా, ప్లస్ ఇంట్లో ఫ్యామిలీని చూసుకుంటా, టైం ఉన్నప్పుడు వీడియోస్ పెడతాను. టైం లేకపోయినా టైం కొంచెం అడ్జస్ట్ చేసుకొనైనా నేను వీడియోస్ పెడతాను. నాకు ఇంట్రెస్ట్ యూట్యూబ్లో ఇట్లా ముందుకు రావాలి, నాకు తెలియదు నాలో ఏ టాలెంట్ ఉందో, కానీ నాకు ఏదో ఉందని అనుకుంటున్నాను. కాబట్టి నేను సార్ నాలో ఏదైనా టాలెంట్ ఉంది, నేను ముందుకు రాగలను మీకు అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కొంచెం సబ్స్క్రైబ్ తీసుకోరండి. నేను నాకు ఇంకా మీకు ఏమైనా కామెంట్స్ చేయండి, ఎలాంటి కంటెంట్ అని పెట్టమంటారు, ఫుడ్ వీడియోస్ చేయమంటారా, అలాగే ఏదైనా ఫన్నీ వీడియోస్ చేయమంటారు, ఏదైనా ఫ్యామిలీ వీడియోస్ చేయమంటారు, రొటీన్గా నేను జరిగే వ్లాగ్స్ చేయమంటారు. మీకు ఏదైనా సజెషన్ ఉంటే నాకు చెప్పండి. నేను ప్రతి కామెంట్కి నేను రిప్లై చేస్తాను, ప్రతిదీ నేను వింటాను, ప్రతి ఒక్కరి. ఎందుకంటే నాకు ఏం తెలియదు, ప్లస్ నేను కొత్తగా వస్తున్నాను కాబట్టి మీ అందరి సజెషన్ తీసుకొని నేను ముందుకు పోవాలని అనుకుంటున్నాను. అది ఫ్రెండ్స్ ఇది జరిగింది. కాబట్టి ఇది జరగడం వల్ల నేను కొంచెం బ్యాక్ వెళ్ళాను, కానీ ఖచ్చితంగా మళ్ళీ ఫ్రంట్కి వస్తాను. ఇప్పుడే ఫేస్లో అన్నీ తగ్గుతున్నాయి, కొంచెం పెయిన్స్గా ఉన్నాయి, బాడీ పెయిన్స్, అవి రికవర్ అయిపోతాను. ఇది ఇక్కడతో ఈ వీడియో ఏం చేస్తాను. నా వీడియో మీకు నచ్చితే, నా కంటెంట్ అయినా కొంచెం నచ్చితే, ఎందుకంటే స్టార్టింగ్లో ఎవ్వరు మంచి కంటెంట్ పెట్టలేరు, మంచి ఏం చేయలేదు. ఇప్పుడు నేను స్టార్ట్అప్లో ఉన్నాక నేను సరిగా మంచి కంటెంట్ తీయలేక కొన్ని కంటెంట్ నేను తీయాలనుకుని అది ఎలా తీయాలి నాకు సపోర్ట్ లేదు. ఎందుకంటే ఒక్కనే ఉన్నా, సోలోగా ఉన్నాక నాకు ఒక్క మొబైల్ పట్టుకోవాలని, నేను పోయి ఇంకొక చేయాలని, అక్కడ పెట్టేసి తీసుకోవాలని కొంచెం నాకు కష్టం అవుతుంది. నేను అన్నిటికీ కూడా అరేంజ్ చేసుకుంటున్నాను, మంచి కంటెంట్ కూడా తీసుకున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, నా సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ వంశీ సైనింగ్ ఆఫ్. ఐ యామ్ యువర్ బీవీకే. థ్యాంక్ యూ సో మచ్.